ఇప్పుడు మాకు వైవా అంటే మేము కాలేజ్కి వచ్చినాం. మార్నింగ్ వచ్చాము, మార్నింగ్ వచ్చాము కానీ ఏం చేసాము చూడండి. మా క్లాస్ ఇది ఎట్లా అరుస్తున్నారు చూడండి ఒక్కొక్కరు. అందరూ ఇగో 3 నిమిషాలు తెలుసు కదా మీకు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు చూడండి. అక్కడ సైడ్ చూడండి, వాళ్ళందరూ మా ఫ్రెండ్సే. ఆయననే మా ప్రాజెక్ట్ లీడర్. డౌట్ వచ్చింది, సో సార్ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. అక్కడ మా సర్స్ వాళ్ళు ఉన్నారు. మా సైన్ ఎక్కడ చేయాలో మాకు కొంచెం క్లారిటీ లేదు. హారిక ఆన్సర్ దొరికిందా? ఇక్కడ చిన్న చిన్న నిమిషా వర్మ. ప్రీసియస్ట్ టైం ఎవర్. ఇక్కడ చేసిన నా ప్రాజెక్ట్ రికార్డ్లో సైన్ చేస్తున్నాను గైస్, చూపిస్తాను చూడండి. అండ్ ప్లీజ్ బ్లెస్ మీ. షీస్ నేమ్ ఇస్ చింతామల. నాకు నచ్చినవి ఉంచుకుంటాను, నాకు నచ్చని తీసేస్తాను ఎడిటింగ్స్ లా. ఇట్లాంటిది అండ్ ఇప్పుడు మా కాలేజ్లో వైవా అయిపోయింది. ఈ వైవా ఒకటి అయిపోతే మేము బతికి బయటపడతాం గాయస్. లేకపోతే మా ఇంట్లో పేరెంట్స్ మళ్ళీ రాయాల్సి వస్తుంది. ప్రిపేర్ అవుతలే మాట్లాడుతున్నాం. ఆమె మా సిఆర్ గైస్. ఆమె ఎంత టార్చర్ వేస్తుంది, ఇవాళ ఎంత టార్చర్ వేస్తుందంటే ఇవాళ ఒక్కరోజు అని చెప్పేసి ఆమె మమ్మల్ని ఇంత సతాయిస్తుంది. గైస్ మీకు నేనే మేకప్ వేస్తున్నా గైస్. అవును గైస్, ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ సావ కొడుతున్నారు. ఫోటో దిగే గైస్ మీకు ఫోటోలు ఇచ్చి ఇప్పటి వరకు సంబంధం ఎన్ని ఫోటోలు మా గ్యాలరీలో అంతా ఈమెనే ఉంటుంది. అవును గైస్, కొంచెం తీసుకుంటారా చూడండి గైస్. ఇది కూడా మా గ్యాంగే. ఇంతసేపు పోయి ఆ గ్యాంగ్లో కూర్చుంది. ఇది అందరితో ఉంటుంది గైస్. అందరు దీన్ని కావాలని అందరు ఉంటారండి. నేనే ఏకాకి. జగమంతపు కుటుంబం నాది, ఈ కాకి జీవితం నాది. సంసార సాగరం దీనిది, సన్యాసం గైస్. ఇంకో 20 years తర్వాత కాశీ పోయి అందరం సైన్ చేసింది గాయస్. మా అటెండెన్స్ రిజిస్టర్ అది. అంటే మాది రిజిస్టర్ ఉంది, బట్ ఇది మాకు ప్రాక్టికల్స్ గురించి రీసెర్చ్ గురించి ఇస్తున్నారు. వాళ్ళ గురించి చేస్తున్నాము. వినండి ఏమన్నదో. భయపడుతున్నారు, మాకే భయం అవుతుంది. సరే నిమిషా మోడల్. ఈమె పిజ్జాది కూడా మోడల్ అని చెప్పాం కదా. తినే మోడల్ ఆమె రామంతపూర్ మోడల్. చూడండి ఈమె పిజ్జాది ఈ 3 yearsలో వీళ్ళతో మస్తు కొట్లాడినా. 1 year ఆమెతో, 1 year ఈమెతో, మధ్యలో 6 months 3 months మేము మాట్లాడుకోలే. కానీ ఎండ్ ఆఫ్ ద కాలేజ్ లైక్ 3 years, 3rd yearలో మేము ముగ్గురం కలిసినాం. అయితే నేను ముగ్గురం కలిసి మస్తు కథలు చేసినాం. మేము ముగ్గురం కలిసి బంక్ కొడితే బస్ ఏది ఎక్కాలో మాకు కానీ యాక్చువల్లీ చెప్పాలంటే మస్తు బంకులు కొట్టినాము. ఏం దొరకలే. వచ్చిందని చెప్పేసి నేను పక్కకు జరిగిన గాయస్. వీళ్ళిద్దరు భయం లేకుండా వీళ్ళిద్దరు బ్లాగ్ షూట్ చేస్తున్నారు.
కానీ మస్తు ఎంజాయ్ చేసాం ఈ 3 years జర్నీ. అసలు అనుకోలేదు ఇట్లా ఇంత జల్ది అయిపోతుందని. ఇవన్నీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటే చాలా మస్తు అయిపోతుంది. మొత్తం ఇట్లానే పెడతాను, మీరు వీళ్ళని భరించగలరు అని చెప్పేసి మెసేజ్ చేయండి. అసలు మేము అనుకోలేదు ఇంత జల్దీ డిగ్రీ లైఫ్ అయిపోతుంది. 6 సెమిస్టర్స్ చదువుదామని 6 సెమ్ వచ్చేసింది, చదువుదామని 6 సెమ్ వచ్చేసింది. గైస్ ఎవ్రీ సెమ్ ఇది అనుకుంటాం గైస్, ఫస్ట్ నుంచి చదవాలి, టైం పాస్ చేయొద్దు, అకౌంట్స్ క్లాస్ వినాలి అనుకుంటాం. పంపులు కొట్టదు అనుకుంటాం కానీ ఇవే అవుతాయి. ఈమె బంక్ అన్నీ ఉలేసేది ఈమెనే. అంటే బయటికి పోదాం ఫ్రెండ్స్, నా కాలేజ్ వద్దు. యాక్చువల్లీ ఇవాళ కూడా ప్లానింగ్ ఉంది మాకు పానీపూరి. చూడండి అంబర్పేటలో ఇరానీ హోటల్ దగ్గర ఆలుగప్పు ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. గుడి గాయస్ గురించి చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు మిస్ మై కాలేజ్ డేస్. మా సార్ చాలా మిస్ అవుతాము. నేనైతే మా అకౌంట్స్ అని మిస్ అవుతా. నేనైతే మా దోస్తులు ఫ్రెండ్స్ వచ్చేది అండ్ మై ఫేవరెట్ సార్. యాక్చువల్లీ ఎట్లాంటి టైంలో బ్లాగ్ షూట్ చేస్తున్నామో ఒకసారి బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తామో చూడండి గాయస్. Deepika, my bestie, and this is my bestie, another bestie. బాబా